సిఓడి బిఓడి చేస్తారు సార్. ఇంకా అలాగే సస్పెండెడ్ సాలిడ్స్, డిజాల్వ్డ్ సాలిడ్స్, సస్పెండెడ్. అవన్నీ ఇప్పుడు ఎక్కడ చేయగలరు? అవన్నీ ఓకే, తీసుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ఒకసారి చేయబోయే ముందు ఒకటి అడుగుతాం, ఒక నిమిషం. యాజ్ పర్ ద ఆయన అడిగారు కదా పేరు, వాడు వస్తాడు మేడం, ఆయన హూ ఇస్ దట్ మ్యాన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ పేపర్ మిల్స్? Vice President of Paper Mill. ఓకే, హీ సెడ్ హీస్ మెయింటైనింగ్ గ్లోబల్ స్టాండర్డ్స్. వాట్ ఇస్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ హియర్? ఏంటి అంటే ఇఫ్ యూ హ్యావ్ టు హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ సిస్టమ్, వాట్ ఆర్ ద స్టాండర్డ్స్ ఫర్ దిస్? యూ కెన్ టెల్ మీ, బికాస్ అదర్ ఇఫ్ యూ డోంట్ టెల్ మీ ఐఎమ్ గోయింగ్ టు గో అండ్ రీడ్ ఇట్. అందుకని యూ బెటర్ టెల్ మీ. వాటర్ హైజిన్ ప్రతి ఉండకూడదు సార్. ఉండకూడదా? ఎందుకని వాటర్ హైజిన్ ఉండకూడదు? న్యూట్రియంట్స్ ఎక్కువైతే సో దిస్ ఈజ్ ఆల్సో సన్లైట్ అండ్ న్యూట్రియంట్స్. ఓకే, అలా కాదు నేను అనేది. నా ప్రాబ్లం ఏంటో చెప్తాను. ఇఫ్ ఇట్ ఈజ్ సమ్వేర్ ఫార్ ఫెచ్డ్ అవేగా ఉంటే లేదు, ఇక్కడి నుంచి జీవనది అదే కదా గోదావరి. ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే ఫిష్ కంటామినేషన్. నేను అనేది సార్ ఎన్వైరన్మెంట్కి మనం బేసిక్ గౌరవం కూడా ఇవ్వకపోతే, నేను అన్నది ఏంటంటే హౌ మెనీ ఇయర్స్ ఇట్స్ బిన్ దిస్ ఇండస్ట్రీస్? 20-30 years? అలా కాదు నేను అనేది. సార్ ఒక్కటి మీరు రిప్రజెంటేటివ్స్గా మీరు ఒక కమ్యూనికేట్ చేయండి. మేము ఏదైనా లాకౌట్ చేస్తామంటే ఇన్ని లాకౌట్ చేసుకోమని చెప్పండి. ఏంటంటే ఇప్పుడు 9 పైసలకి ఒక ఎకరం ఇస్తున్నప్పుడు సార్ వీ విల్ సీ ఫ్రమ్ ద గవర్నమెంట్ సైడ్, ఐ డిస్కస్ ఇట్ ఇన్ ద క్యాబినెట్. లేదు వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి, మేము విల్ గివ్ సమ్ ఇన్సెంటివ్, అట్లీస్ట్ విల్ ప్రొటెక్ట్ హెల్త్ ఆఫ్ పీపుల్ కదా. అందుకని అలాగే 12 కోట్ల బకాయిల వాళ్ళు 13 కోట్ల బకాయిలు మీరు అందరూ కూర్చొని ఏం చేస్తారని మీరు నిన్న పంచాయతీలో కాదు సార్, నా పంచాయతీలో 250 రూపాయలు నేను కలెక్ట్ చేస్తున్నా ఒక్కొక్క ఇండివిజువల్కి. వెన్ యూ లీవ్ ఇట్ జనాలు కోపం రాదండి మరి. అలా కాదు, మీరు క్యాబినెట్లో చెప్పాలి ఇవన్నీ. యువర్ కన్సర్న్ మీరు చెప్పాలి ఇవన్నీ కూర్చోబెట్టి. ఇదేనా అడ్జస్ట్మెంట్స్ కాదు ఇవన్నీ. వీఆర్ హియర్ టు అండర్స్టాండ్, వీఆర్ హియర్ టు రెగ్యులేట్, వీఆర్ హియర్ టు కమ్యూనికేట్. మీరు అలా కాకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళిపోతే ఎవ్రీ లోకల్ గా ఆర్ ఎవ్రీ లోకల్ పొలిటికల్ లీడర్ విల్ గో అండ్ మేక్ ఎన్ ఎక్స్టార్షన్. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ దట్. మై ఇంటెన్షన్ ఈజ్ ఇట్ ఇస్ టు కరెక్ట్ దెమ్, కరెక్షన్. ఇలా ఎవరైనా సరే పీసీబీ వాళ్ళు ఎందుకు భయపడతారంటే ఇట్ బికమ్స్ అన్ ఎక్స్టార్షన్, బెదిరించేస్తారు, అందరూ పెడతారు. అది చెప్పట్లేదు. ఆయనకి సంబంధం ఏం చెప్తాం? ఇప్పుడు పొలిటికల్ విల్, పొలిటికల్ లీడర్షిప్ ఇది కలెక్టివ్ ఫెయిల్యూర్ ఇది.